గత 2 రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ను తాత్కాలికంగా అధికారులు మూసివేశారు. బండరాళ్లు పడే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్తగా వాహనాల రాకపోకలను నిలిపేశామని తెలిపారు. భక్తులు మెట్టు మార్గం, లిఫ్ట్ ద్వారా కొండపైకి చేరుకోవాలని సూచించారు. అటు కనకదుర్గమ్మకు ఆషాఢమాసం సారె మహోత్సవం నేటితో ముగియనుంది. గురువారం సాయంత్రం వరకు అమ్మవారికి సారె సమర్పణకు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు అవకాశం కల్పించారు. అమావాస్య, ఆషాఢమాసం చివరి రోజు కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆషాఢ మహోత్సవం చివరి రోజు కావడంతో అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, పండితులు, పరిచారకులు కుటుంబ సమేతంగా దుర్గమ్మకు సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వారికి స్వాగతం పలికారు. దాదాపు 4 లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాన్ని ఆలయ పండితుల తరఫున అమ్మవారికి కానుకగా సమర్పించారు. ఆషాఢమాసంలో అమ్మవారిని ఆడపడుచుగా భావించి భక్తులు సారె సమర్పిస్తుంటారు. ఈ మాసంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు లక్షల్లో తరలివచ్చి తమ శక్తి మేరకు కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అటు ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో బలపడే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇది మరో 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశముందని చెప్పింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండేవారిని అలర్ట్గా ఉండాలని సూచించారు. గురువారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు 3 రోజుల కిందటి వరకు ఎండలతో అల్లాడిపోయిన ప్రజలను వరుణుడు కరుణించాడు. అయితే అన్నదాతలకు ఈ ఆనందం అంతలోనే ఆవిరవుతోంది. ఎగువ నుంచి వరద పోటెత్తుతుండటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి. కొన్ని చోట్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ప్రస్తుతానికి రైతులకు ఇబ్బంది లేకున్నా మరో 2 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.